ఇది అందరికీ నేను ఒక మాట చెబుతా, బైబిల్లో చెప్పే మాటలే కదా అనుకుంటారేమో. ఇది నా మొట్టమొదటి వాగ్దానం, దేవునికి స్తోత్రం. ఇది నా మొట్టమొదటి వాగ్దానం. నేను ఏ స్థితిలో ఉండేవాడిని తెలుసుగా, 50 రూపాయలు చుట్టులక్కాయలు అడిగేవాడిని. పాపం ఆ పాలు ఉందో లేదో, ఒకసారి ఇచ్చేది ఒకసారి లేదు. లేవురయ్యా లేవురయ్యా, ఎందుకంటే నా మీద ప్రేమతో కదా, తాగొత్తా తగ్గిపోయి ఏడాస్తాడు ఉంటున్నాడు. అలాంటి స్థితిలో నుంచి ఈ రోజు నన్ను ఈ స్థితిలో ఉంచాడు కదా. పడిపోయినా కింద ఉన్నటువంటి నీచమైన బ్రతుకులో నుంచి నన్ను ఇక్కడ తెచ్చాడు కదా, నన్ను ఎత్తుగా నిలబెట్టాడు కదా. ఈ రోజు నాలాంటిగా అంతకంటే ఎక్కువగా మనం నిలబెట్టబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరెమీయా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. యెరెమీయా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనం. త్వరగా సమయం లేదు. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురుపడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చమని రాయబడినట్టు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. మోయాబు రాజైన బాలాక్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఇశ్రాయేలీయుల దెబ్బకి భయపడిపోయి ఇశ్రాయేలీయులను శపించమని బిలాము అనే ప్రవక్తను పిలిపించారు. ఆ బిలాము అనే ప్రవక్తకు ఇంటిని బంగారం ఆశ చూపారు. ఆ బిలాము కూడా ఆ బంగారానికి ఆశపడి ఇశ్రాయేలీయులను శపిస్తామని నిలవబడ్డాడు. నోరు తెరవబోయేపాటికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? వారు ఆశీర్వదించబడిన వారు, వారి మీదకి నువ్వు శాపము పలకమాక అని చెప్పేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అలాగే ఆ మాట ఎప్పుడైతే దేవుడు బిలాముతో చెప్పాడో, బిలాము బాలాకుతో చెబుతున్నాడు. ఏమనంటే సంఖ్యాకాండం 23 చదవచ్చు కానీ, దేవుడు అబద్ధమాడడానికి మానవుడు కాదు, పక్షపాతానికి నరపుకుడు కాదు. ఆయన చెప్పి చేరుకుంటున్నా దీవించమని ఆయన సెలవైపోయిందయ్యా. దాన్ని ఎవరు మార్చలేదని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య మాట వినడానికి వచ్చిన మీరందరూ ఇప్పుడు ఇశ్రాయేలీయులు, ఆత్మీయ ఇశ్రాయేలీయులు, మీరు దీవించబడిన వారు. మీ మీదకు శాపం రాదు. హేతులేని శాపం తగలని బైబిల్ చెప్తుంది. మనం యేసయ్య రక్తంలో కడగబడిన వారు. యేసయ్య రక్తం ప్రపంచాన్ని శుద్ధి చేయగలిగినటువంటి రక్తం. ఆయన రక్తపు ఒక్క బొట్టు ప్రపంచాన్ని రక్షించగలిగినది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకుని హృదయంలో విశ్వసించిన, దేవుని కుమారుడు యేసుని ఒప్పుకున్న ఏ బిడ్డ అయితే ఉంటారో ఆ బిడ్డ అప్పుడే రక్షణ పొందినట్లు. మనం యేసయ్య బిడ్డలో భయపడాల్సిన పని లేదు. ఆ బజార్లో దిగాలని అని చెప్పి అందరూ ఇల్లు ఖాళీ చేస్తుంటే 3 సంవత్సరాలు పూజారంట సిద్ధాంతి. ఇల్లు ఖాళీ పాలు పెట్టేసాడు. 3 సంవత్సరాలు అయ్యా, 3 సంవత్సరాలు నాకు ఇవ్వండి అయ్యా, అది లేకుండా నేను ఉంటానయ్యా అని చెప్పా. నేను కూడా ఈ పాములు 14 తరకాలు చెప్పేది కదా. గేటు ఏమో ఆడుతుంది, మందిరంలో చూడబోతే గేటు పడితే నాకు తెలియట్లేదు. 3 సంవత్సరాలు నేను ఉంటాను, మీరు ఏ ఇల్లు అయితే వద్దనుకున్నారా ఆ ఇల్లు నాకు ఇవ్వండి అని చెప్పారు. ఒక ఇల్లు ఆల్రెడీ పడేసేసారంట. ఎక్కడో నాకు ముచ్చిన చెట్టుపల్లి ఇవ్వలే, మోషంగా చర్చి ఎదురుసాను సవాల్ చేసి చెప్తున్నా. నేను ఏ ఇల్లు అయితే ఇస్తారో ఆ ఇంట్లో మీరు దీవించబడకపోతే మీరు అప్పుడు అడగండి అని చెప్పారు. శ్మశానంలోనైనా కానీ నేను నివాసం ఉందని చెప్పాను. చేతపడి చేసేవాడు ఎవరైనా ఉంటే నా వెంట్రుకలు నా వస్త్రాల సైతం కావాలంటే చేసుకున్నాను. ఎవరు అనుకుంటున్నారు? మనం అభిషేకించబడిన వాళ్ళం. అమ్మా అరచేతిలో చెప్పుకున్న బిడ్డలు ఆయన సొత్తు. మనం చేతపడులకి చిన్నకి పన్నుకి మనం ఉండే వాళ్ళం కాదు. మన శాపం నిలబడేది కాదు. యేసు బిడ్డల మీద శాపం ఉండదు. ఎక్కడ అడుగు పెడతాను అక్కడ దీవించబడుతుంది. యాకోబుని బట్టి లాభాలు దీవించబడలేదా? యోసేపుని బట్టి పొతిఫరు దీవించబడలేదా? ఇంటి మొత్తం మీద ఒక్కళ్ళు ఉంటే దాని ప్రార్థన పడిన యోసేపు ఒక్కడే వచ్చాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల వారిలో 11 గోత్రాల వారిని వారి బిడ్డలను
అందరినీ పోషించడానికి దేవుడు ముందుగానే యోసేపును సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. అలాగే మన కుటుంబాల్లో కూడా మన దేవుడు మనల్ని పోషించడానికి, సంరక్షించడానికి, మన కొరకు ప్రార్థన చేసే ఒక బిడ్డలను లేపును గాక. దేవునికి స్తోత్రం. మాటకు వచ్చేపాటికి నేను ఒక మాట మీకు